మున్సిపాలిటీ సమతా సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షులు పాలెటి మహేశ్వరరావు, కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా నూతన కమిటీని రాయలసీమ నాయకులు మల్లేష్, పరమేష్ ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి నాయకులను ఎన్నుకున్నారు. సమతా సైనిక్ దళలో పనిచేసే ప్రతి సైనికుడికి క్రమశిక్షణ అవసరమని సమతా సైనిక్ దళ రాష్ట్ర నాయకులు సి రంగయ్య పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అతిపెద్ద శక్తిగా ఆవిర్భవిస్తామని, గ్రామస్థాయి నుండి కమిటీలను బలోపేతం చేయాలని నాయకులు తెలిపారు. త్వరలో నియోజకవర్గ మండల కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కార్యకర్తలకు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు ఇది మనకు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సమతా సైనిక్ దళ్ ఉంది. ఇది సాక్షాత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1924లో సెప్టెంబర్ 24వ తారీఖున ప్రారంభించినటువంటి సంస్థ కాబట్టి ముఖ్య ఉద్దేశంగా మనం ఈ సమతా సైనిక్ దళ్లో కొనసాగాలి. అందులో మనకు దీంట్లో సమతా సైనిక్ దళ్లో సభ్యునిగా చేరాలంటేనే మనకు చాలా ఇప్పుడు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి సంస్థ. గతంలో కూడా కోడికత్తి సీనుకు సంబంధించినటువంటి కేసులో కూడా చాలా ఘనంగా ఢిల్లీ వరకు కూడా వెళ్లి ఆయనకి బెయిల్ తెప్పించి తీసుకొచ్చినటువంటి ఆ ఘనత సమతా సైనిక్ దళ్ ఉంది. అదేవిధంగా కొన్ని పోరాటాల మీద కూడా చాలా సమతా సైనిక్ దళ్ చాలా పోరాటాలు కూడా చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి రాజకీయాన్ని కూడా ఒక సైన్యంగా తయారు కావాలనేటువంటి ఆలోచనతోనే జిల్లాల బట్టి మరి అన్ని నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు ఆ వ్యక్తుల్ని తీసుకుని మనం కమిటీలో చేర్చడం జరిగింది. తీర్మానం కూడా చేయడం జరిగింది. అందరికీ సమర్థించాలని వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేయడం మీ యొక్క లక్ష్యంగా భావించాలి. అంతేకాకుండా రాజకీయ గ్రోత్ ఉన్నటువంటి ఏకైక సంస్థ మన సమతా సైనిక్ దళ్. దీంట్లో పనిచేసినటువంటి మీ పనితనాన్ని బట్టి రాజకీయ భవిష్యత్తు కూడా నిర్ణయించబడుతుందనేది కూడా మనం ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయము. ఎందుకంటే రాష్ట్ర రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో మన పనిని, ఫలితాన్ని బట్టేసి మనల్ని క్యాచ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం రాజకీయంగా ఎదగడానికి పెద్దగా ఎక్కువ గ్రోత్ ఉన్నటువంటి సంస్థ సమతా సైనిక్ దళ్ ఇక్కడ గతంలో లేదు. ఇక ఈ గత 2019 ఎలక్షన్ నుంచి కూడా మనము చాలా ప్రోగ్రామ్ చేశాం. కాబట్టి జనాల్లో చాలా ఇంప్లిమెంటేషన్, మంచి గుర్తింపు రావడం కూడా జరిగింది. కాబట్టి రాయలసీమ ప్రాంతం అంతా కూడా సమతా సైనిక్ దళ్ విస్తారంగా విస్తరిస్తుంది. రాబోయే రోజుల్లో ఒక బలమైన శక్తిగా ఎదిగి రాజకీయ పార్టీలైనా సరే ఢీకొట్టే విధంగా ఈ సమతా సైనిక్ దళ్ తయారు కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగానే కొత్తగా జిల్లా కమిటీకి నియమితులైనటువంటి అందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సభా అధ్యక్షులుగా ఎవరైతే కమిటీ నియమిస్తారో సభా అధ్యక్షులుగా రాయలసీమ కమిటీ మెంబర్ మల్లేశ్వర గారు, అలాగే ఈరోజు జిల్లా గౌరవ అధ్యక్షులుగా కమిటీ మెంబర్స్ అయినటువంటి మార్కపల్లి లక్ష్మణ గారు, అలాగే జిల్లా వాళ్ళ నాన్న గారిని కోరుతున్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా జై భీమ్. ఈరోజు రాష్ట్ర సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలెటి మహేశ్వరరావు గారు మరియు ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా నూతన కమిటీని కార్యవర్గ సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సమతా సైనిక్ దళ్ రాయలసీమ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రాజకీయ పార్టీకి ఏమి తీసుకోకుండా ఒక బలమైన శక్తిగా ఎదగడానికి అన్ని నియమ నిబంధనలతోన రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసినటువంటి వారి యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆశయాల ప్రకారం పనిచేయడానికి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులని
తీసుకోవడం జరిగింది జిల్లా కమిటీలో. మా యొక్క సిద్ధాంతాలను అనుసరించి అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మేము కష్టపడి పనిచేస్తూ సమతా సైనిక్ దళ్ రాబోయేటువంటి రోజుల్లో ఒక శక్తిగా ఎదగడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాము. మా యొక్క సమతా సైనిక్ దళ్ కొన్ని తీర్మానాలని చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లా కమిటీ నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని తీర్మానాలు, అంటే గతంలో జరిగినటువంటి దళితుల మీద జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల మీద ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసేసి విచారణని చేపట్టాలని కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అదేవిధంగానే ఏవైతే దళితుల భూములను లాక్కున్నారో ఆ భూముల్ని తిరిగి ఇప్పించే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వము ఈ యొక్క సమస్యను తీసుకొని మీకు దళితులకు న్యాయం చేయాలని కూడా మేము తీర్మానం చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పథకాలు ఏవైతే రద్దు చేశారో ఆ పథకాలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలి. అదేవిధంగా మన యొక్క కార్పొరేషన్ నిధులు కూడా అతి త్వరలో విడుదల చేసి కూడా దళితులకి న్యాయం చేయాలని కూడా ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కూడా ఈ ప్రభుత్వంలో ఏవైతే కొత్త పథకాలు కావాలని మేము డిమాండ్ చేసామో ఆ పథకాలను కూడా అతి త్వరలో ఇచ్చి మా యొక్క ఎస్సీ ఎస్టీ చట్టాలని కఠినతరం చేయాలని కూడా మా యొక్క కమిటీ తీర్మానం చేస్తూ వీటి మీద ఫోకస్ చేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము వీటి మీద పెద్ద ఎత్తున కూడా మేము వీటి మీద ముందుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు రాయలసీమ కమిటీ మెంబర్ మల్లేశ్వర అలాగే ఈరోజు జిల్లా గౌరవ అధ్యక్షులుగా కమిటీ మెంబర్స్ అయినటువంటి మార్కపల్లి లక్ష్మణ్ గారు, అలాగే జిల్లా బాల నారాయణ గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా జై భీమ్. ఈరోజు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు గారు మరియు ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా నూతన కమిటీని కార్యవర్గ సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సమతా సైనిక్ దళ్ రాయలసీమ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రాజకీయ పార్టీకి ఏమి తీసుకోకుండా ఒక బలమైన శక్తిగా ఎదగడానికి అన్ని నియమ నిబంధనలతోన రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసినటువంటి వారి యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాల ప్రకారం పనిచేయడానికి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులని తీసుకోవడం జరిగింది జిల్లా కమిటీలో. మా యొక్క సిద్ధాంతాలను అనుసరించి అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మేము కష్టపడి పనిచేస్తూ సమతా సైనిక్ దళ్ రాబోయేటువంటి రోజుల్లో ఒక శక్తిగా ఎదగడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాము. మా యొక్క సమతా సైనిక్ దళ్ కొన్ని తీర్మానాలని చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లా కమిటీ నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని తీర్మానాలు, అంటే గతంలో జరిగినటువంటి దళితుల మీద జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల మీద ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసేసి విచారణని చేపట్టాలని కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అదేవిధంగానే ఏవైతే దళితుల భూములను లాక్కున్నారో ఆ భూముల్ని తిరిగి ఇప్పించే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వము ఈ యొక్క సమస్యను తీసుకొని మీకు దళితులకు న్యాయం చేయాలని కూడా మేము తీర్మానం చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పథకాలు ఏవైతే రద్దు చేశారో ఆ పథకాలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలి. అదేవిధంగా
మన యొక్క కార్పొరేషన్ నిధులు కూడా అతి త్వరలో విడుదల చేసి కూడా దళితులకి న్యాయం చేయాలని కూడా ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కూడా ఈ ప్రభుత్వంలో ఏవైతే కొత్త పథకాలు కావాలని మేము డిమాండ్ చేసామో ఆ పథకాలను కూడా అతి త్వరలో ఇచ్చి మా యొక్క ఎస్సీ ఎస్టీ చట్టాలని కఠినతరం చేయాలని కూడా మా యొక్క కమిటీ తీర్మానం చేస్తూ వీటి మీద ఫోకస్ చేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము వీటి మీద పెద్ద ఎత్తున కూడా మేము వీటి మీద ముందుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు సమతా సైనిక్ దళ్ రాయలసీమ నాయకులుగా క్యాడర్లో మల్లేష్ గారిని మరియు సీనియర్ నాయకులు పరమేష్ గారిని కూడా తీసుకోవడం జరిగింది. గౌరవ జిల్లా అధ్యక్షులుగా వేణుగోపాల్ గారు మా యొక్క సీనియర్ నాయకులు, అదేవిధంగా రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ అయిన అదేవిధంగా గుడికల్ రాజలప్ప గారు సీనియర్ నాయకులు, అదేవిధంగా మాల బొజ్జప్ప గారు ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి, అదేవిధంగా చిన్నరంగన్న అదే గునేగండ్లకు సంబంధించి, అదేవిధంగా సమతా సైనిక్ జిల్లా కమిటీగా అధ్యక్షులుగా మాల లక్ష్మణ పార్లపల్లి, అదేవిధంగా ఎరుకల వీరేష్ ప్రధాన కార్యదర్శిగా, మాల నరసప్ప నాగల్ దిన్నే జిల్లా వైస్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా బోయ గంగన్న సహాయక కార్యదర్శిగా, మాల ప్రహ్లాద్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా, మాల లక్ష్మీనారాయణ జిల్లా అధికార ప్రతినిధిగా, మస్తాన్ మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈయన జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, అదేవిధంగా మాల సంజీవ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఈయన ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి, మాల రామాంజీ మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి ట్రెజరర్గా, అదేవిధంగా ఎర్రకోట వీరేష్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, అదేవిధంగా వేంగోడు మధు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా సమతా సైనిక్ జిల్లా యూత్ వింగ్ కమిటీ గుడికల్ మాల నల్లన్న జిల్లా యూత్ వింగ్ అధ్యక్షులుగా, అదేవిధంగా కేర్నకల్ల నవీన్ యూత్ వింగ్ ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్గా, బలరాముడు జిల్లా యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా, రాముడు జిల్లా యూత్ వింగ్ సహాయక కార్యదర్శిగా, కడివెల్ల నరసింహులు జిల్లా యూత్ వింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, గంజిల్ల మల్లికార్జున యూత్ వింగ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా, గుడికల్ రమేష్ యూత్ వింగ్ అధికార ప్రతినిధిగా, గుడికల్ మహేష్ అలియాస్ తారక్ జిల్లా యూత్ వింగ్ ట్రెజరర్గా, గంజిల్ల నరసింహులు జిల్లా యూత్ వింగ్ ప్రచార కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. వీరి యొక్క నియమ నిబంధనలకి క్రమశిక్షణ పాటిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమాలైతేనే పోరాటాలైతేనే కలిసికట్టుగా చేయాలని కూడా ఈ కమిటీ రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది. వీరి యొక్క సహాయ సహకారాలు మీడియా మిత్రుల సహాయ సహకారాలు కూడా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితుల పక్షాన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పక్షాన, బాధితుల పక్షాన అండగా నిలబడి బాధితులకు న్యాయం చేసేటట్టుగా ఉండాలని కూడా నేను తెలియజేసి సెలవు తీసుకుంటాను. అందరికీ నా మొబైల్స్ కొంచెం నా మొబైల్ కొంచెం వైస్ ప్రెసిడెంట్ నరసప్ప